మీరందరూ బాగున్నారా? ఈ సమయంలో మనము ఆరాధన చేసుకుందాము, పాటలు పాడుతూ దేవుని నామాన్ని కనపరుచుకుందాము. అయితే మీరున్న స్థలంలోనే మీరందరూ కూడా కూర్చొని ఒక గంట మనం ఆయన సన్నిధిలో గడుపుతాము. ఎవరు కూడా అటు ఇటు వెళ్ళొద్దండి. దేవుని సన్నిధిలో భయంతోనూ భక్తితోనూ పొదుపుతోనూ ఆయన సన్నిధిలో కూర్చొని ఆరాధనలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాము. ఈ సమయంలో ప్రార్థనతో ఈ ఆరాధన ప్రారంభించుకుందాము. అందరూ కూడా మీరున్న స్థలంలో మోకరించి కళ్ళు మూసుకున్నట్లయితే కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకుందాము. శుద్ధడానికి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను నాయన. ఉదయకాల సమయంలో మాత్రంగా మీ ప్రశస్త గల సరిహద్దుకు మేము వచ్చి ఉన్నాము. మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మా పట్ల మీరు అనేకమైనటువంటి మేలు ఉపకారాలు చేసి దేవా మీరు వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నాయన కాల సమయంలో ఆరాధన అంతటిపైన మీ ఆత్మను సన్నిధించండి. మీరు మాతో ఉండమని వేడుకుంటున్నాము. పాటలు పాడించిన బిడ్డలను మీరు అభిషేకించండి. ఆరాధనలో మీరు సన్నిధించండి. వాక్యం చెప్పుతున్న మీ దాసును మీరు దీవించండి. మీ శిరస్సాలను మరుగుపరచుకోండి. వాక్యం ద్వారా నాయన అనేక మంది మా గొప్పల నాయన ఓదార్పులు పొందగలుగుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో మా ప్రభువా మా జీవితంలో మేము చేసిన ప్రతి మేలును బట్టి ఉపకారములను బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. నిజంగా మా ప్రభువా మీరు మాకు అనేకమైనటువంటి మేలులు చేసి ఉన్నారు మా ప్రభువా. వాటిని ఎప్పుడు కూడా మర్చిపోకుండా నాయన జ్ఞాపకం చేసుకొని మీ సన్నిధిలో మా ప్రభువా ఎల్లప్పుడూ స్తుతించుటకు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ సమయంలో నా తండ్రి ఈ ఆరాధన అంతటిపైన ఆది నుంచి అంతం వరకు మీరే నడిపించి మీ గణనామములకే సమస్తము మహిమ తెచ్చుకున్నామని యేసుక్రీస్తు నామములో ఈ చిన్ని ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాను నా పరలోక పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మనందరము కలిసి కుమ్మరి ఓ కుమ్మరి జగత్పత్తిదారి అనే పాట పాడుతూ ప్రభునామాన్ని మహింపరుద్దాము. మాతో పాటు మీరందరూ కలిసి పాడాల్సిందిగా మనం చూస్తున్నాము. Jagad Pati
సత్యముతో నింపు తండ్రి, సత్యముతో నింపు తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుపతి దారి, జీవితమన్నయ్య నా వంక చల్ల
కోటలో దాచుకొని శత్రు రాకుండా కాచితివి తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం చూచి కన్నులు ఇచ్చితివి పాడే పెదవులు ఇచ్చితివి చూచి కన్నులు ఇచ్చితివి పాడే పెదవులు ఇచ్చితివి కష్టించి చేతులనిచ్చితివి పరిగెత్తి కాలు ఇచ్చితివి కష్టించి చేతులు ఇచ్చితివి పరిగెత్తి కాలు ఇచ్చితివి తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం మంచి ఇల్లు ఇచ్చావయ్యా వస్తువులన్నీ ఇచ్చావయ్యా మంచి ఇల్లు ఇచ్చావయ్యా వస్తువులన్నీ ఇచ్చావయ్యా కష్టించి పరిచయ కృప చూపి అప్పు లేకుండా చేసింది కష్టించి పరిచయ కృప చూపి అప్పు లేకుండా చేసితివి తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం స్తోత్రబలి అర్పించెదము మంచి యేసు మేలు చేసే స్తోత్రబలి అర్పించెదము మంచి యేసు మేలు చేసే చేసెను మేలులెన్నో ఆడి పాడి పొగడెదన్ చేసెను మేలులెన్నో ఆడి పాడి పొగడెదన్ తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం తండ్రి స్తోత్రం దేవా స్తోత్రం హల్లెలూయా ఈ సమయంలో మనందరం ఆయనను ఆరాధిస్తాము, ఆయనను కనపరుస్తాము. మీరున్న స్థలంలోనే నిలబడి మీ చేతులు పైకెత్తి ఆయనను స్తుతించండి, ఆయన మహిమపరచండి, ఆయనను గణపరచమని వేడుకుంటున్నాను. దేవా మీకు స్తోత్రములు, తండ్రి మీకు వందనాలు, మహోన్నతుడా మీకు స్తోత్రాలు, రాజా మీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. నాయనా నీకు చేసిన మేలన్నింటికై వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఈ దినమున ఈ రోజున నా తండ్రి ఈ ఆరాధన సమయం నాయన మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి ఈ సన్నిధిని ఏర్పాటు చేసుకున్న నా దేవా మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను నజరేయుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అత్యున్నత సింహాసనాసీనుడా మీకు స్తోత్రములు. హల్లెలూయా దేవా మీకు వందనాలు. హల్లెలూయా యేసు మీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. గత వారం అంతట్లో నా తండ్రి మీ యొక్క గొప్ప కాపుదల మాకు దయచేస్తున్న నా గొప్ప దేవా కనికరం గల నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. సజీవుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఆరాధనకు కర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఈ లోకంలో నా తండ్రి ఎంత ఘోరంగా నాయన జరుగుతున్నప్పటికీ ఈ ఆరాధనలో నాయన మమ్మల్ని మీరు మీ సన్నిధిలో చేర్చుకున్న నా గొప్ప దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. యేసయ్యా మీ ప్రేమకు వందనాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. ఆనాడికి ఈనాడికి ఎల్లప్పుడూ నా తండ్రి మాతో ఉండి నడిపిస్తున్న నా దేవా మీకు స్తోత్రములు తండ్రి. మీకు వందనాలు. హల్లెలూయా 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 తండ్రి. స్తోత్రములు 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 దేవా నీవు చేసిన ప్రతి ఒక్క మేలుకై వందనాలు నా తండ్రి. నాయన మా యొక్క బాధల్లో మీరు తోడైనారు తండ్రి. మీకు స్తోత్రములు. మాకుంటున్న కష్ట నష్టములన్నింటిలో మీ తోడు నీ దక్షిణ హస్తం ఉంచి మమ్మల్ని వేరుపరచి నా దేవా నీ
రెక్కల చాటున భద్రత కాచి కాపాడిన నా దేవా మీకు స్తోత్రములు. మీరే మా ఆశ్రయమని మేము వచ్చినప్పుడు తండ్రి మమ్మల్ని దాచిపెట్టుకున్న నా దేవా మీకు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. యేసు మీకు స్తోత్రములు. ఆరాధన ఎందు మనస్సు మారే నూతన మంది ప్రజ్వలింతుము. వ్యాధులు బాధలు తొలగిపోవును ఆరాధన ఎందు మనస్సు మారే నూతన మంది ప్రజ్వలింతుము. ఆరాధింతుము యేసుని ఆరాధింతుము. ఆత్మనాథ యేసునిన్నే ఆరాధింతుము. ఆరాధింతుము యేసుని ఆరాధింతుము. ఆత్మలోను సత్యముతోను ఆరాధింతుము. విశ్వాసముతో ఎప్పుడు తండ్రిని ఆరాధింతుము. ఎల్లప్పుడూ యేసుని చూసి ఆరాధింతుము. విశ్వాసముతో ఎప్పుడు తండ్రిని ఆరాధింతుము. ఎల్లప్పుడూ యేసుని చూసి ఆరాధింతుము. ఆరాధింతుము యేసుని ఆరాధింతుము. ఆత్మనాథ యేసునిన్నే ఆరాధింతుము. ఆరాధింతుము యేసుని ఆరాధింతుము. ఆత్మతోను సత్యముతోను ఆరాధింతుము. అపోస్తలులు రాత్రి యందు ఆరాధించిరి. సంకెళ్ళుని బందీలంతా విడుదల పొందిరి. అపోస్తలులు రాత్రి యందు ఆరాధించిరి. సంకెళ్ళుని బంధితులంతా విడుదల పొందిరి. ఆరాధింతుము యేసుని ఆరాధింతుము. ఆత్మనాథ యేసునిన్నే ఆరాధింతుము. ఆరాధింతుము యేసుని ఆరాధింతుము. ఆత్మతోను సత్యముతోను ఆరాధింతుము. ఆరాధింతుము యేసుని ఆరాధింతుము. ఆత్మనాథ యేసునిన్నే ఆరాధింతుము. కష్ట నష్టానిష్ఠూరములు సమసిపోవును. హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆనందించుదాం. కష్ట నష్టానిష్ఠూరములు సమసిపోవును. హల్లెలూయా స్తుతి స్తోత్రం ఆనందించుదాం. ఆరాధింతుము యేసుని ఆరాధింతుము. ఆత్మనాథ యేసునిన్నే ఆరాధింతుము. ఆరాధింతుము యేసుని ఆరాధింతుము. ఆత్మతోను సత్యముతోను ఆరాధింతుము. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం. హల్లెలూయా గీతం పాడి ఆరాధించుదాం. హల్లెలూయా హల్లెలూయా గీతం పాడుదాం. హల్లెలూయా గీతం పాడి ఆరాధించుదాం. ఆరాధింతుము యేసుని ఆరాధింతుము. ఆత్మనాథ యేసునిన్నే ఆరాధింతుము. ఆరాధింతుము యేసుని ఆరాధింతుము. ఆత్మతోను సత్యముతోను ఆరాధింతుము. హల్లెలూయా హల్లెలూయా. దేవా స్తోత్రము తండ్రి. అవును దేవా మా యొక్క కష్ట నష్టాల్లో మీకు తోడై ఉన్న నా తండ్రి మీకు స్తోత్రములు దేవా. మా యొక్క ఎన్నో బాధల నుంచి మమ్మల్ని విడుదల కలిగించిన నా దేవా మీకు స్తోత్రములు. ఈ లోక బంధాల నుంచి విడుదల కలిగించిన నా తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. నజరేయుడా స్తోత్రములు తండ్రి. నాయనా మీకు స్తోత్రములు తండ్రి. నాయనా మీకు వందనాలు తండ్రి. ఈ నామమందు ఆరాధించగా సంఖ్యలు కూడా ఉండిపోతాయి నా దేవా. యేసు మీకు స్తోత్రములు. ఈ నామమందు మేము వేడుకునేవన్నీ మీరు మాకు అనుగ్రహించిన విధానములకై కూడా నా తండ్రి మీకు స్తోత్రములు. హల్లెలూయా హల్లెలూయా. సర్వోన్నత మీకు స్తోత్రములు తండ్రి. ఆరాధన నీకే నా దేవా తండ్రి. ఆరాధన నీకే యేసు. స్తోత్రములు 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 తండ్రి. మహాగణుడా స్తోత్రాలు 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 యేసు.
మీకు వందనాలు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా స్తోత్రం. ఆయన స్తోత్రం. మనందరం చప్పట్లు కొడుతూ ఆయన ఆరాధిస్తాము. హల్లెలూయా, హల్లెలూయా. మహోన్నతుడ మహావీరుడ చెల్లిస్తున్నాము నాయన. మీరు మహిమ పొందినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము రాజా. ఆరాధనంతా మేము ఇస్తాం మీకు తోడినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇచ్చింది ఆరాధన ఇస్తాం బాధాలు చెందాం సమర్పించుకుంటూ క్రీస్తున్నాము చక్కగా పాటల్లో ఆరాధనలో మనం నడిపించినటువంటి బిడ్డలకు సిలోయం ఏజీ కోయర్ వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. పాస్టమ్ గారు, అలాగే గైటి, తర్వాత అవంతిక, మౌనిక చక్కగా ఆరాధన నడిపించినారు. ఆరోను బాగా చక్కగా ఈ పాటలన్నీ కూడా సూచన విషయంలో సహకరించినారు. వారికి ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. ఇంకా సంఘ బిడ్డలందరూ కూడా పాలు పొందాలా. లాక్డౌన్ ఎన్ని రోజులు జరుగుతుందో మనకైతే తెలీదు. కాబట్టి ఈ వాక్యము చక్కగా మీరు ఇళ్ళకాడ వినాలా. చాలాసార్లు మాకు సిలోయం ఏజీ సంఘం గ్రూప్లో చాలామంది చూసినట్లు కనపడలేదు. ఎందుకంటే అందరూ కూడా కంపల్సరీగా చూడాలి. ఎందుకంటే మేము ఎంత ప్రయాస, ఎంత ఉడుకు, ఎంత బాధతో ఇక్కడ మీ కొరకు ఈ వాక్యం ఏర్పాటు చేస్తున్నాం. ఆరాధన పాటలు అంతా కూడా చక్కగా ఏర్పాటు చేస్తున్నాం. కనుక ఎవరు కూడా చూడకుండా ఉండవద్దు. అందరూ ఖాళీగానే, ఏమి పనులు ఎక్కువ లేవు. ఆదివారం మీ గృహాల్లో చక్కగా వర్షిప్ మీ యొక్క ఇల్లే ఒక చర్చ అనుకోండి. ఆ గృహ ఆరాధనలు ఆది సంఘములో కూడా జరిగినట్లు ఆ అపోస్తుల కార్యాల్లో మనం చూస్తాం. కనుక సిలోయం ఏజీ సంఘస్థులందరికీ మరొకసారి నా 2 చేతులెత్తి మనవి చేస్తున్నది ఏమిటంటే, అందరూ కూడా యూట్యూబ్లో వాక్యం విని మీరు దైవాశీర్వాదాలు పొందాలని మా ప్రగాఢ వాంఛ. కనుక ఈ సమయంలో ఆ పాస్టర్ గారు గైటి కూడా చాలా రోజులు లాక్డౌన్లో చెన్నైలో ఉన్నారు. మీరందరూ కూడా ప్రార్థన చేసినారు. దేవుడు అద్భుత రీతిగా క్షేమంగా మన మధ్యకు వారు నడిపించినందుకు ప్రభుకు వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ప్రార్థించిన మీ అందరికి కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు చెల్లిస్తున్నాను. త్వరలోనే మనము సమాజంలో కూడబోతున్నాం. కనుక ఉన్నటువంటి రోజుల్లో మీరు సమయం వృధా చేసుకొనక ప్రార్థనలో, వాక్యములో ఎక్కువ సమయం గడపాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మనం ఉన్నటువంటి రోజులు చివరి రోజులు, అంత్యకాలంలో మనం ఉంటున్నాం. ఈ చివరి రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారు జరిగేటువంటి విషయాలన్నీ కూడా ముందే చెప్పినాడు. యేసయ్య యొక్క కార్యాలన్నీ కూడా, అంటే జరిగినటువంటి కార్యాలన్నీ కూడా ముందే చెప్పబడినాయి. ఆయన యొక్క పుట్టుకను గురించి ముందే చెప్పబడింది. ఆయన యొక్క మరణమును గురించి ముందే చెప్పబడింది. ఆయన యొక్క పునరుద్ధానాన్ని గురించి ముందే చెప్పబడింది. ఆయన యొక్క రాకడ గురించి కూడా చెప్పబడింది. రాకడ వచ్చేటప్పుడు జరిగేటువంటి పరిస్థితులు కూడా ప్రభు చెప్పినాడు. కనుక ప్రియ సంఘమా, మత్తయి సువార్త 24, 25 అధ్యాయాల్లో, లూకా సువార్తలోను యేసుక్రీస్తు ప్రభువారు జరిగేటువంటి విషయాలన్నీ కూడా ముందే చెప్పినాడు. ఆయన యుగాంతమును గురించినటువంటి ప్రవచనాలు 3 సువార్తల్లో ఉన్నాయి. మీరు మళ్ళీ చదువుకోనండి. మత్తయి సువార్త 24, 1 నుంచి 14 వరకు, మార్కు 13, 1 నుంచి 13 వరకు, లూకా 21, 5, 19 వరకు రాయబడినాయి. కనుక ఈరోజు యుగాంతములో జరిగేటువంటి విషయాలు మనం చూద్దాం. మన యొక్క ఈ యొక్క అంశం ఏమిటంటే, ఈరోజు వాక్యములో మనం వెళ్ళే ముందు మన యొక్క అంశము యుగ సమాప్త సూచనలు. యుగ సమాప్తంలో జరిగేటువంటి సూచనల గురించి మనము ధ్యానం చేసుకోబోతున్నాం. దీని గురించినటువంటి ఒక వచనాన్ని మనం చదువుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వారు మీ బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన ఒలివ కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతముగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకును ఈ యుగ సమాప్తికి నీ సూచనలేవి
మాతో చెప్పమనగా యేసు వారితో ఇట్లా నేను ఎవడును మిమ్మను మోసపరచకుండా చూసుకొనుడి. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపరిచెదరు. తరువాత 6వ వచనంలో మరియు మీరు యుద్ధములను గురించి యుద్ధ సమాచారాలను గురించి వినబోదురు. మీరు కలవరపడకుండా చూసుకొనుడి. ఇవి జరగవలసి ఉన్నవి, కానీ అంతము వెంటనే రాదు. 7వ వచనం జనం మీదికి జనమును, రాజ్యం మీదికి రాజ్యమును, అక్కడక్కడ కరువులను, భూకంపములు కలుగును. ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభము. ప్రార్థన చేసుకొని మనము వాక్యంలోనికి వెళదాం. అందరూ కూడా మీరున్నటువంటి స్థలంలోనే కళ్ళు మూసుకునండి. యుగ సమాప్త సూచనలు మనము ధ్యానం చేసుకొని ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో కూడా మాట్లాడినట్లు దేవుని సహాయాన్ని కోరుకుందాం. సర్వాధికారి అయినటువంటి మా ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదములకు వందనములు. ఇంతవరకు మీ ప్రెజెన్స్ మాతో కూడా ఉంచి ఈ యొక్క మా తండ్రి ఆరాధన అంతట్లో మీ సన్నిధి ఉంచి పాటల ద్వారా, వాక్యం ద్వారా, మా ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు వందనాలు. మీ జీవాహారపు రొట్టె ఎద్దకు వస్తున్నాం. మా అందరికీ కావలసినటువంటి మీ పరలోక స్వరాన్ని వినిపించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు మేము సజీవులుగా ఉన్నామంటే కేవలము నీ కృప. మాకంటే యోగ్యులు, ఆరోగ్యులు ఈ లోకాన్ని ముగించినారు. సజీవుడా, మమ్మల్ని సజీవ లెక్కలో ఉంచి సజీవుని యొక్క సన్నిధికి ప్రాణ దేహాత్మలతో నడిపించినందుకు స్తుతులు చెల్లిస్తూ వాక్యముల నుండి మాతో మీరు మాట్లాడండి. మీరు మాట్లాడేటప్పుడు వినే చెవి, గ్రహించే హృదయము, లోబడే మనస్సు మాకు దయచేయండి. పరిశుద్ధాత్ముడా, వాక్యము నీది, ప్రజలు నీవారు. మా అందరితో కూడా మీరు మాట్లాడమని యేసు శక్తిగల నామములో వేడుకుంటున్నాను పరలోక పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, సమయంలో కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. యుగ సమాప్త సూచనలు అనేటువంటి అంశం పైన మత్తయి సువార్త 24వ అధ్యాయము 1 నుంచి 14 వచనాలను ఆధారం చేసుకొని మనం కొద్ది నిమిషాలు వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పకుండా ఏది చేయలేదు. ఆయన అన్నీ కూడా ముందే చెప్పినాడు. ఆయన రాకడను గురించినటువంటి విషయాలు కూడా పరిశుద్ధ బైబిల్లో ముందే చెప్పినాడు. కనుక మనందరము ఈ చివరి రోజుల్లో ఉంటున్నాం. రాకడకి సంబంధించినటువంటి గుర్తులు భూమి మీద జరుగుతూ ఉన్నాయి. ఈ రోజుల్లో ఉన్నటువంటి వైరస్ కూడా ఈ రాకడలో ఒక భాగమే. ఎందుకంటే అనేక మంది ఈ యొక్క దినాల్లో మరణ భీతిలో ఉన్నారు. ఎక్కువ మరణాలు జరుగుతున్నట్లుగా మనం భూమి మీద చూస్తున్నాం. అనేకమైనటువంటి దేశాలు భారతదేశం కంటే మిగిలినటువంటి దేశంలో ఎక్కువగా ఈ యొక్క మరణాల సంఖ్య జరుగుతూ ఉంది. కనుక ప్రార్థన చేయండి. ఇవి ఎప్పుడు ఈ యొక్క వ్యాధి ముగుస్తుందో తెలియదు. కాబట్టి త్వరలోనే మనందరం కూడా చర్చిలో కూడుకొని దేవుణ్ణి ఆరాధించేటట్లు ప్రభు సహాయం చేయలాగున మీరందరూ కూడా మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. యూట్యూబ్ ద్వారా వచ్చేటువంటి వాక్యాలను వినండి, ప్రార్థనలు చేసుకోనండి. ఎందుకంటే ఈ సమయమును మనం వృధా చేసుకోకూడదు. ఎఫెసీయుల గ్రంథకర్త అంటాడు, సమయమును పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోమన్నాడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానులై ఉండమని చెప్పినాడు. కాబట్టి ప్రభు కూడా ఈ చివరి రోజుల్లో జరిగేటువంటి అనేకమైనటువంటి హెచ్చరికలు ఇచ్చినాడు. అయితే ఈ చివరి రోజుల్లో ఇలాంటిగా జరుగుతున్నప్పుడు దేవుడు తన బిడ్డలకు చేసేటువంటి కొన్ని విషయాలు మనల్ని కాపాడుతాడు. దేవుడు కరువు కాలంలో ఏలియాని దేవుడు కాపాడాడు. ఆ దేశమంతా కూడా కరువులో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు భూమి మీద వర్షం లేదు. ఆయన ఏలియాను కాకోలముల ద్వారా పోషించినాడు. అలాగే కెరీత్ అనే వాగు దగ్గర నీళ్ళు ఇచ్చినాడు దేవుడు. తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి బయటికి తెచ్చినప్పుడు 40 పగళ్ళు రాత్రులు దేవుడు కాపాడి మేఘస్తంభములో, అగ్నిస్తంభములో వారికి దేవుడు తోడుగా ఉన్నారు. వారికి ఆహారము మన్ను కుప్ప చేసుకుంటే మన్నాగా మారింది. మాంసం కావాలన్నప్పుడు పూరెలను పంపించినాడు. నీళ్లు కావాలన్నప్పుడు బండల నుండి నీళ్ళు ఇచ్చినాడు. కాబట్టి
కరువులో కూడా తన ప్రజలని దేవుడు మర్చిపోయేటువంటి వాడు కాదు. అందుకే బైబిల్లో ఒక అద్భుతమైనటువంటి మాట ఉంది. సింహపు పిల్లైన లేమి గలవై ఆకలమునేమో కానీ యెహోవాను ఆశ్రయించేటువంటి బిడ్డకు ఏ మేలు కొద ఉండదని పలికినాడు. కనుక మన జీవితాల్లో దేవుని యొక్క భద్రత, దేవుని యొక్క కాపుదల మనకుంది. కాబట్టి మీరేమి కూడా భయపడవలసినటువంటి అవసరత లేదు. కనుక ఈ సమయంలో దేవుడు తన ప్రజలని కాపాడాడు. ఇస్సాకు కూడా గెరార్ అనేటువంటి దేశంలో కరువు కాలంలో ఉన్నప్పుడు దేవుడు కాపాడాడు. కరువులో ఉన్నప్పుడు ఇస్సాకు పంట పెట్టి ఆ సంవత్సరము 100 ఫలాన్ని తీసినట్లు ఆ బైబిల్ గ్రంథములు మనం చదువుకుంటాం. కాబట్టి కరువులో కూడా దేవుడు మనతో ఉంటాడు. నీవు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నీవు ఒంటరివి కాదు. యేసును నమ్ముకోక మునుపు నీవు ఒకవేళ ఒంటరిగా ఉన్నావేమో, కానీ యేసును నమ్మిన తర్వాత నీవు ఒంటరివి కాదు. ఆయన ఆదరణకర్త అయినటువంటి ఆత్మని దగ్గర ఉన్నాడు. తర్వాత మనం ఒంటరి వాళ్ళం కాదు, మనతో దేవుడు ఉన్నాడు. దేవుని యొక్క సన్నిధి ఉంది. నీవు వ్యాధిలో ఉంటే ఆయన కూడా నీతో ఉంటాడు వ్యాధులు. నీవు బాధలో ఉంటే ఆయన కూడా నీతో పాటు బాధలు అనుభవిస్తాడు. నీవు శ్రమలో ఉన్నప్పుడు ఆయన నీకు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఆరాధన దినములో మనందరం కూడా మన దేవుడు మనల్ని మర్చిపోయేటువంటి వాడు కాదు. ఈ యుగ సమాప్తిలో లేక జరిగేటువంటి సూచనలు చూచి ఎవరు కూడా కలవరపడవద్దు. ముందే ప్రభు చెప్పినాడు ఇవన్నీ కూడా జరుగుతాయని. 7వ వచనంలో మనం చూసినట్లయితే మత్తయి 24:7లో ఆయన అంటున్నాడు, అక్కడ జనము మీదికి జనం వస్తారంట, రాజ్యం మీదికి రాజ్యం, అక్కడక్కడ కరువులు వస్తాయి, భూకంపాలు కలుగుతాయి. ఇవన్నీ వేదనలకు ప్రారంభం. కాబట్టి అనేకమైనటువంటి సంఘటనలు ఇంకా జరగవలసినటువంటివి ఎన్నో ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వచ్చేటువంటి ముందు ఇవన్నీ కూడా జరుగుతాయని చెప్తున్నాడు. 9వ వచనంలో అంటాడు, అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేస్తారు, చంపుతారని కూడా చెప్తున్నాడు. మీరు నా నామము నిమిత్తము సకల జనముల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషిస్తారంట. అనేకులైనటువంటి అబద్ధ ప్రవక్తలు పలువురిని మోసం చేస్తారని 11వ వచనంలో చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా ఇంకా జరగవలసినటువంటివి అనేకమైనటువంటివి ఉన్నాయి. అయితే సంఘము మాత్రము భయపడనవసరం లేదు. దేవుని నమ్ముకున్నటువంటి బిడ్డలకి దేవుడు తోడుగా ఉంటాడు. కాబట్టి ఈ యుగ సమాప్త సూచనలు చూచి, ఈ యొక్క జరుగుతున్నటువంటి సంఘటనలు చూచి ఎవరు కూడా ధైర్యపడవద్దు. ఆ దేవుడు మనకి తన కాపుదల భద్రతనిస్తాడు. మొట్టమొదటి అంశం ఏమిటి, మొట్టమొదటి పాయింట్ ఏమిటంటే, ఈ బాధల్లో, ఈ కష్టాల్లో, ఈ వేదనలో, ఈ శ్రమలో దేవుడు తన బిడ్డలైనటువంటి వాళ్ళకి భద్రతనిస్తాడు. కష్టకాలం వచ్చింది, షడ్రకు మెషకు అబేద్నెగోను పట్టుకున్నారు. ఈ ముగ్గురు కూడా శ్రమలో ఉన్నారు. అయితే వాళ్ళు రాజు దగ్గరికి, వాళ్ళపైన ఎవరైతే పగగా ఉన్నారో వాళ్ళు, రాజా, షడ్రకు మెషకు అబేద్నెగోలు మీ యొక్క ఆ బొమ్మకు నమస్కారం చేయలేదన్నప్పుడు రాజు ఉగ్రుడైనాడు. అక్కడ ఒక మాట ఉంది, ఏమంటాడంటే, షడ్రకు మెషకు అబేద్నెగోలు వాళ్ళారా, మీరెందుకు ఈ యొక్క నా ప్రతిమకు నమస్కరించలేదన్నప్పుడు షడ్రకు మెషకు అబేద్నెగోలు అన్నారు, రాజా, మేము సేవించేటువంటి దేవుడు మండుచున్నటువంటి అగ్నిగుండం నుండి తప్పించుటకు, కాపాడుటకు సమర్థుడు. ఒకవేళ ఆయన కాపాడుకునే పర్వాలే, నీవు ప్రతిమకి నమస్కారం చేయమన్నారు. హల్లెలూయా. కాబట్టి శ్రమలో దేవుడు తన భద్రతనిస్తాడు. ఆ షడ్రకు మెషకు అబేద్నెగోలకు అగ్నిలో వాళ్ళు పడివేసినారంటే పై వస్త్రాలు కూడా తీసేయకుండా, అక్కడ ఏం రాయబడిందంటే, అగ్నిగుండమును 7 అంతలుగా చేస్తారు. వీళ్ళని తీసుకుని వేసినటువంటి వారే ఆ యొక్క షగకు కాలిపోయి కవరకపోయినారు. కానీ షడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండంలో తిరుగుతూ ఉన్నారు. వారి మధ్యకు 4వ ఆయన వచ్చినాడు. హల్లెలూయా. శ్రమలో మనకి భద్రత ఉంటుంది, బాధలో దేవుని యొక్క భద్రత ఉంటుంది నీకు. ప్రియమైన వాళ్ళరా, దీని గురించి నీవేమాత్రం కూడా మనం చింతపడనక్కరలేదు. కాబట్టి షడ్రకు మెషకు అబేద్నెగోలు ఒకవేళ ఆ ప్రతిమకు నమస్కారం చేసినట్లయితే దేవుని మహిమ, దేవుని యొక్క కార్యాలు అక్కడ జరిగేటువంటివి కాదు. కనుక నీవు ఉన్నటువంటి ప్రాంతంలో
దేవుని కొరకు నమ్మకంగా ఉండు. నీ జీవితం ద్వారా అనేకులు అక్కడ రక్షింపబడతారు. నీ గ్రామం రక్షింపబడుతుంది. ఆ యొక్క ఒకే స్త్రీ మనం చూసినట్లయితే సమరయ స్త్రీ యేసుక్రీస్తు ప్రభు మెస్సయ్యని గ్రహించిన తర్వాత గ్రామానికి వెళ్ళి సువార్త ప్రకటించింది. యేసు ఇదిగో నేను చేసినవన్నీ నాతో చెప్పినటువంటి ఆయన మెస్సయ్య కాడా, చూస్తూ రండి అని పిలుచుకొని వచ్చినప్పుడు వారు చూచి ఆయన నీవు చెప్పింది కాదు, మా మట్టుకు మేము నమ్మి నిజముగా ఆయన రక్షకుడు మెస్సయ్య అని గ్రహించినామంట. ఆ గ్రామం అంతా రక్షించింది. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో నీవు ఆరాధించేటువంటి దేవుడు నీ యొక్క సాక్ష్యాన్ని బట్టి ఆ యొక్క స్థలంలో అనేకులు రక్షించుకుంటారు, అనేకులు రక్షణలోనికి వస్తారు. కాబట్టి లాక్డౌన్ టైంలో మీరు మనందరం కూడా ఎక్కువగా దేవుని యొక్క సువార్త, దేవుని మాటలు ఇతరులకు అందించవలసినటువంటి వారమై ఉంటున్నాం. అందరూ అంతటా మారు మనస్సు పొందాలని ప్రభు యొక్క సంకల్పమైనది. కనుక ఈ సమయంలో మనందరం కూడా దేవుని భద్రత మనకుంది. షడ్రకు మేషకు అబేద్నెగోకి దేవుని భద్రత ఉంది. అలాగే ఇంకొక ఆయన మనం చూసినట్లయితే దానియేలు. ఇవన్నీ కూడా తెలిసినటువంటి విషయాలు మరొకసారి మీకు రిపీట్ చేస్తున్నాను. ఈ కష్టకాలంలో, ఈ బాధలో దేవుడు మనకి ఎలాగో తోడుగా ఉంటాడు. పూర్వము మన బిడ్డలకు లేక ఆయన ఆశ్రయించినటువంటి బిడ్డలకి ఆయన ఏ రీతిగా తోడుగా ఉన్నాడు, ఇప్పుడు ఏ రీతిగా మనకు తోడుగా ఉంటాడనేటువంటి సంగతులు మీకు తెలియపరుస్తున్నాను. కనుక దానియేలు గురించి మనం చూసినప్పుడు దానియేలు కూడా అక్కడే ఉన్నాడు. షడ్రకు మేషకు అబేద్నెగో దానియేలు, ఈ నలుగురు కూడా బబులోను దేశంలో బానిసలుగా వెళ్ళినటువంటి వారు. వీరితో పాటు చాలామంది యవనస్తులు అక్కడ ఇశ్రాయేలు యొక్క యవనస్తులు వచ్చినారు, కానీ వారిని గురించి రాయబడలేదు. ఈ అన్య దేశంలో, ఈ బబులోను దేశంలో స్థిరగా వచ్చినటువంటి నలుగురు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక గ్రంథాన్ని రాసినాడు. ఆ గ్రంథమే దానియేలు గ్రంథం. ఆ చివరి రోజుల్లో జరిగేటువంటి విషయాలు దానియేలుకి దేవుడు ప్రకటించిన యెహోవాకి తెలియపరిచాడు. దానియేలు గ్రంథానికి, ప్రకటన గ్రంథానికి చాలా దగ్గర సంబంధం ఉంది. కాబట్టి దానియేలు రోజు కూడా దేవునికి ప్రార్థన చేస్తూ వచ్చినాడు. 3 మార్లు యెరూషలేము వైపు కిటికీ వైపు తెరిచి ఆయన ప్రార్థన చేసినట్లు బైబిల్ చెప్తుంది. అయితే దానియేలుపై పగగా ఉన్నటువంటి వారు ఎలాగైనా ఇతన్ని సంహరించాలి, తొలగించాలా అని ఆయన యథార్థతని, ఆయన చేస్తున్నటువంటి పనిని బట్టి వారు రాజుకు అనేకమైన ఫిర్యాదులు చేసినారు. ఆఖరికి దానియేలు తొలగించడానికి ఒక కుట్ర చేసినాడు. ఆ కుట్ర ఏమిటంటే, ఈ యొక్క దానియేలు ఏ విషయంలో కూడా మనకు దొరకడు, అయితే ఒక దేవునికి ప్రార్థన చేసే విషయంలో దొరుకుతారు. అందుకొరకే రాజా, నీకు తప్ప ఎవరికి ఒక 1 నెల రోజులు ప్రార్థన చేయకూడదని ఈ శాస్త్రం పుట్టించినారు, సంతకాలు చూసినారు. ఇవన్నీ తెలిసిన దానియేలు గ్రంథం 6వ అధ్యాయంలో ఉంటుంది. ఇవన్నీ తెలిసినప్పటికీ దానియేలు యథారీతిగా యెరూషలేము వైపు కిటికీ తెరిచి తన దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలకి దేవుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఈ లోకం ఏమీ చేయదని వాళ్ళకి ఏమాత్రం కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. అందుకే ఆ యొక్క ఏలియా గురించి కూడా మనం చూసినట్లయితే ఏలియా భయపడలేదు. ప్రవక్తలందరినీ యెజెబెలు చంపేసింది చాలా క్లిష్ట పరిస్థితుల్లో. అయితే సవాల్ చేసినారు. మనందరికీ తెలుసు, రాజుల గ్రంథం 18వ అధ్యాయంలో ఈ విషయాలన్నీ కూడా రాయబడినాయి. అయితే ఏలియా దేవుని కొరకు నిలబడ్డాడు. ఆయన కూడా ఆ యొక్క బలిని అంతటి కూడా సిద్ధం చేసి ప్రార్థన చేసినప్పుడు అగ్ని వచ్చి దహించినట్లు బైబిల్లో ఉంది. కాబట్టి ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలకి దేవుడు భద్రత ఇస్తాడు. ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డల ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేసి ఆయన నామానికి మహిమ తెచ్చుకుంటాడు. దానియేలు రాజు దగ్గరికి తీసుకొని వచ్చినాడు. దానియేలు, నీవు మరిపెట్టుతూ ఉండవట, నా ఆజ్ఞను మీరి నీ దేవునికి ప్రార్థన చేస్తున్నట్లు వినబడిందని అవంతా కూడా చెప్పినారు. అంత అయిపోయింది. దానియేలుకి ఆఖరికి సింహాల గుహలో వేసేసినారు. సింహాల గుహలో వేసినప్పుడు ఆ సింహాలు ఏ హాని చేయలేదంట. దానియేలుకి దేవుని యొక్క భద్రత ఉంది. ఈ ఉదయకాల సమయంలో, ఈ లాక్డౌన్ పరిస్థితుల్లో నీవు ఉన్నటువంటి పరిస్థితులు ఏ సమస్య అయినా కూడా, ఏ సమస్య కూడా నీవు వెళ్ళుచున్నప్పటికీ
దేవుని భద్రత నీకు, నీ బిడ్డలకి, నీ కుటుంబానికి ఉంటుంది. 91 కీర్తనలు అన్నాడు కదా, యెహోవాను ఆశ్రయించేటువంటి వారికి ఆయన దూతల్ని పంపుతాడు. మహోన్నతుని చాటు నివసించువాడు సర్వశక్తులను విశ్రమించువాడని అక్కడ రాయబడింది. అక్కడ ఏమేమి దేవుడు తన బిడ్డలకి కాపుదలు ఇస్తాడు, భద్రత ఇస్తాడు, ఈ యొక్క వాగ్దానాలన్నీ కూడా చేయబడినాయి. కనుక సిలోయం సంఘ బిడ్డలందరూ కూడా గమనించవలసిన విషయం. అలాగే యూట్యూబ్ ద్వారా దేవుని యొక్క వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలియపరిచేటువంటి విషయం ఏమిటంటే, దేవుడు తన బిడ్డలకి భద్రత. దానియేలు అలాగ ఆ యొక్క సరసాలలో ఆ గుహలో ఉన్నప్పుడు సింహాలు వచ్చినాయి, ఆయన చుట్టూ తిరుగుతున్నాయి, కానీ ఏ హాని కూడా చేయలేదంట. ఆఖరికి ఆ యొక్క రాత్రి అంతా నిద్ర పట్టలేదు ఆయనకి. వాయిద్యాలు ఇవన్నీ మానేసినాడు, భోజనం మానేసినాడు. ఉదయకాలంలోని దుఃఖస్వరంతో దానియేలు, జీవము కలిగినటువంటి దేవుడు నిన్ను కాపాడినాడు అంటాడు. మీరు అంత చదవండి మళ్ళా. రాజా, నీ దృష్టికి నేను నిందారహితుడు అంటే ఏమీ చేయలేదు, నా దేవుడు నన్ను దూతలను పంపి కాపాడినాడని చెప్తాడు. కాబట్టి దానియేలు బయటకు తీసుకొచ్చినాడు. దానియేలు పైన పగగా ఉన్నటువంటి వారిని లోపలికి వేసినప్పుడు సింహాలు గుహ దగ్గరికి రాకమునిపై లాక్కున్నాయంట. వాళ్ళ ఎముకలు కూడా పొడి చేసింది. దేవుని బిడ్డ, ఈ ఉదయకాల సమయంలో నీతో నేను చెప్పుచున్నటువంటి మాట, పరిశుద్ధాత్ముడు పలుకుతున్నటువంటి గొప్ప మాట ఏమిటంటే, దేవుని భద్రత నీకు. ఈ యుగ సమాప్తిలో జరిగేటువంటి సూచనలు ఇవన్నీ కూడా ఇంకా జరగవలసినటువంటివి చాలా ఉన్నాయి. అయితే నీ చుట్టూ 10,000 మంది కూలిన అపాయము నీకు రాదని దేవుడు తన గ్రంథంలో రాయించున్నాడు. భద్రత, దేవుని భద్రత నీకు నాకు ఉంది. లోకములో ఎన్ని రకాలైనటువంటి సమస్యలు వచ్చినప్పటికీ నీవు ఏ దేవుని అయితే నమ్ముకున్నావు ఆయన కొనుకలేదు, నిద్రపోలేదని కీర్తనకారుడు అంటాడు. ఇశ్రాయేలు కాయవాడు కొనుకడు, నిద్రపోలేదు, మొదలుకొని రాకపోకలేదు, యెహోవాయే నిన్ను కాపాడేవాడు. కాబట్టి ఈ క్లిష్ట పరిస్థితులు, మరణం అన్ని స్థలాల్లో కూడా భయంకరంగా సంచారం చేస్తూ అనేక ప్రాణాలు కోల్పోవచ్చున్నారు. అయితే నీకు తన భద్రత ఉంది. అలాగే ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఇశ్రాయేలు కూడా శరలో ఉన్నారు, వారు ఎంతో బాధలో ఉన్నారు వారు. ఆయన బైబిల్ ఏం చెప్తుందంటే, వాళ్ళకి దేవుడు తన కాపుదలు ఇచ్చినాడు, భద్రత ఇచ్చినాడు. 10 తెగుళ్ళు వచ్చేటప్పుడు ఆ ఐగుప్తులపైకి తెగుళ్ళు వచ్చినాయి, కానీ ఇశ్రాయేలులపై ఏ తెగులు కూడా రాలేదు. వాళ్ళ గృహాలన్నింటినీ కూడా దేవుడు కాపాడాడు. ఆఖరి తెగులకు మనం చూస్తాము, ఆ యొక్క దేశంలో తులుసులు పిల్లలని చంపాడ మరణదూత వచ్చింది. 9వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం వరకు నిర్గమాకాండంలో ఈ సంఘటనలు ఉన్నాయి, మీరు మళ్ళా చదువుకోండి. మరణదూత వచ్చినప్పుడు ఇశ్రాయేలులకు ముందే చెప్పినాడు దేవుడు, మోషే ద్వారా దేవుడు వారి ద్వారబంధకాల పైన రక్తపు ముద్ర కలిగిన పస్కా లేక బలి పశువును, వాళ్ళు బలి గొర్రెను వధించినారు. ఆ రక్తపు ముద్ర కలిగినటువంటి ఆ యొక్క గృహాన్ని సంహారకుడు మరణదూత దాటుకొని పోయినాడు. ఇశ్రాయేలుల యొక్క గృహాల్లో ఆ యొక్క ఏమాత్రం మరణము జరగలేదు. ఆ తర్వాత ఏడుపు, బాధ కూడా బయటికి రాలేదు. అవతల ఐగుప్తీయులు ఎంతో ఏడ్చినాడు. అందరూ కూడా తులసులు పిల్లలు పోగొట్టుకున్నారు. రాజు సైతం ఇంటిలో మరణం ప్రవేశించాడు. కాబట్టి దేవుని బిడ్డల యొక్క గృహాల్లో ఎలాంటి కీడు జరగలేదు. వారికి దేవుడు తన భద్రత ఇచ్చాడు. కాబట్టి ఈరోజు కూడా నీ పైన క్రీస్తు రక్తంతో కడగబడినటువంటి అనుభవం నీకున్నట్లయితే ఆయన ముద్ర నీ పైన ఉంది కనుక ఎలాంటి కీడు కానీ, ఎలాంటి అపాయం కానీ, ఎలాంటి సమస్య కానీ నీకు నీ బిడ్డలకి దేవుడు తగలకుండా కాపాడుతాడు. హల్లెలూయా. కాబట్టి భయపడక, జడియక, ఈ చివరి రోజుల్లో జరిగేటువంటి విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉందాం. అలాగే రెండో విషయాన్ని కూడా మనం చూసినట్లయితే, మొట్టమొదటిగా ఈ యుగ సమాప్త సూచనలో దేవుని భద్రత నీకు ఉంటుంది. జరిగేటువంటి సమస్యలన్నీ కూడా మనము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 1 నుంచి 14 వరకు, మార్కు, లూకా ఈ సువార్తల్లో కూడా ఈ సంఘటనలు చెప్పబడినాయి. రెండవది ఏమిటంటే, ఆయన మనకి భద్రతనిస్తానని చెప్పినాడు.
ఒక వచనం కూడా చదువుదాం చూడండి. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. 2వ కొరింథీ 7వ అధ్యాయం 10వ వచనంలో మనం చూసినట్లయితే 1వ అధ్యాయం 7వ వచనం నుంచి 10వ వచనం వరకు. 2 కొరింథీ బైబిల్ ఉన్న వారు చూసుకోనండి. 1వ అధ్యాయం 7 నుంచి 10 వరకు. మీరు శ్రమలలో ఎలాగూ పాలివారై ఉన్నారు, అలాగే ఆదరణలో పాలివారై ఉన్నారని ఎరుగుదును. గనుక మిమ్మల్ని గూర్చిన మా నిరీక్షణ స్థిరమైనది. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. అదేమనగా మేము బ్రతుకుదామనేటువంటి నమ్మకము లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వలన కృంగిపోతుంది. కనుక ఈ రోజుల్లో అనేకమైనటువంటి ఇలాంటి కృంగుదలలు కలుగుతున్నాయి. మరియు మృతులను లేపు దేవుని ఎందే కానీ మా ఎందే కానీ నమ్మకము ఉంచకుండానట్లు మరణమగుదు మను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండేను. ఆయన అట్టి గొప్ప మరణం నుండి మమ్మను తప్పించు, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయటం వలన మీరు కూడా సహాయం చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన నిరీక్షణ గలవారమై ఉన్నాం. కాబట్టి ఇక్కడ పౌలు దేవునిపై నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఎన్నో బాధాకరమైనటువంటి విషయాలు, వాళ్ళు బ్రతుకుతామనేటువంటి నమ్మకం వారికి లేదు. అయినా కూడా దేవుని యందు నిరీక్షణ ఇచ్చినారు. ఈ రోజుల్లో కరోనాను బట్టి కూడా చాలామంది కృంగిపోతున్నారు. బ్రతుకుదామనేటువంటి నిరీక్షణ కూడా కోల్పోవచ్చున్నారు. అయినా కూడా దేవుడు తన కాపుదల భద్రత మనకిస్తాడని ఇక్కడ పౌలు కూడా తన యొక్క సువార్త పత్రికల్లో ప్రభు ఆయన ఎలా కాపాడినాడో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అలాగే తన ప్రభు యొక్క భద్రతలో మరొక వాక్యం కూడా చూద్దాం. చూడండి, నిర్గమాకాండం. బైబిల్ ఉన్నటువంటి వారు నిర్గమాకాండము 12వ అధ్యాయం 22, 23 వచనాలు చదువుకుందాం. నిర్గమాకాండము 12వ అధ్యాయం 22, 23 వచనాలు మనం చదువుకుందాం. మరియు హిషోపు కుంచె తీసుకొని పల్లెములోనున్న రక్తములో దాన్ని ముంచి ద్వారబంధపు పైకమ్మిని 2 నిలువుల కమ్ములకును పల్లెములోని రక్తమునకును తాకింపవలెను. తరువాత మీలో ఎవరును ఉదయం వరకు తన ఇంటి ద్వారము బయటకు వెళ్ళకూడదు, బయలు వెళ్ళకూడదు. ఆ ద్వారము నుండి బయలు వెళ్ళకూడదు. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయించు ద్వారబంధకపు పైకమ్మి మీదను 2 నిలువు కమ్మిల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపును దాటిపోవును. మిమ్ము హతము చేయుటకు మీ ఇండ్లలోనికి సంహారకుని స్వరణీయుడు. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకు దీనిని కట్టడగా ఆచరించము. కాబట్టి దేవుడు ఆ రాత్రి యెహోవా దూత ఆ స్థలంకి వచ్చినప్పుడు ఇశ్రాయేలుల యొక్క కుటుంబంలోనికి ప్రవేశించాడు. అక్కడ ఒక అద్భుతమైనటువంటి మాట ఏమిటంటే, ఉదయం వరకు మీరు బయటికి రావద్దంటున్నాడు. 22వ వచనంలో అంటాడు, ఆ రక్తమును తాకంపవలెను. తరువాత మీలో ఎవరు కూడా ఉదయం వరకు తన ఇంటి ద్వారం నుండి బయలు వెళ్ళకూడదు. ఇప్పుడున్నటువంటి ఆ కరోనా వైరస్ను గురించి కూడా చెప్పే విషయం. ఉదయం నేను బయటకు వెళ్తున్నప్పుడు పోలీసు వారు 7 గంటలకి అక్కడ పీటీసీ పైన నేను అక్కడ వెళ్ళవలసి వచ్చింది. వెళ్తున్నప్పుడు నిలబడుకున్నారు, అందరూ కూడా పట్టుకుంటున్నారు. ఎవరైతే మూర్తులకు మాస్క్ లేదో వాళ్ళ దగ్గర 1000 రూపాయలు జరిమానా వేసి తీసుకుంటున్నారు. ఆ తర్వాత ఇంకా మనం గత రోజుల్లో చాలా స్ట్రిక్ట్గా చూసినాము. బయటికి రాకుండా లోపల ఉండేటువంటి వాళ్ళకి భద్రత ఉంది, బయటకు వస్తే భద్రత లేదన్నట్లుగా చెప్పినారు. అలాగే ఇశ్రాయేలు యొక్క ఆ జీవితాల్లో కూడా మరణదూత వచ్చినటువంటి సమయంలో ఆ రాత్రి దేవుడు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీరు బయటికి రాకూడదు, లోపలే ఉండాలనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పటం మనం చూస్తున్నాం.
తరువాత భద్రత. రెండవదిగా ఇంకొక మాట కూడా దీంట్లో మనం చూసినట్లయితే ఇశ్రాయేలులకు దేవుడు భద్రతను ఎలాగిచ్చినాడో మనం చూస్తున్నాం. 9వ అధ్యాయం నుంచి 12 వరకు ఉన్నటువంటి వచనాలు మీరు మరలా చదువుకున్నట్టు 10 తెగుళ్ళలో కూడా ఇశ్రాయేలుకి ఎలాంటి తెగులు కలగకుండా వాళ్ళని దేవుడు కాపాడినాడు. అలాగే షడ్రకుడు, మెషకుని, అబేద్నెగోని, దానియేలుని దేవుడు కాపాడినాడు. శిష్యులను కూడా బైబిల్లో మనం చూసినట్లయితే పేతురు ఆ యొక్క యాకోబుని సంహరించినారు. పులిని రొట్టెల పండుగ అయిపోయిన తర్వాత పేతురుని చంపాలని బంధించి సరసాలు పెట్టినట్లు అపోస్తుల కార్యంలో మనం చదువుతాం. అయితే ఈ శ్రమల కాలంలో పేతురు జడేలేదు, భయపడలేదు. నేను మరణిస్తాను కదా, ఇక నా సహోదరుడైనటువంటి యాకోబుని ఇల్లు హేరోదు చంపేసాడు, నన్ను కూడా చంపుతాడనేటువంటి ఒక భయము తనలో లేదు. ఆయన జరసాల్లో జైల్లోనే నిద్రపోతున్నాడు. దేవుని యొక్క దూత వాళ్ళ దగ్గరికి వచ్చింది. ఆ దూత రావటాన్ని బట్టి పేతురుని బయట లేపి నడుముకు టవాలు కట్టుకోమని, చెప్పులు వేసుకోమని బయటకు తీసుకుని అంత కలనుకున్నాడు పేతురు. ఆ ద్వారాలన్నీ కూడా తొలగించిపోయిన తర్వాత పేతురు బయటకు వచ్చినాడు. వారు ప్రార్థన చేస్తున్నటువంటి మేడగది దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తున్నారు. చిన్నది ఒకటి స్వరం వినిపడింది. పేతురు వచ్చినాడన్నప్పుడు వాళ్ళు నమ్మలేదు. అయితే పేతురు వారి మధ్యకు వచ్చినప్పుడు తోడు తెలిసినారు. వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయినారు. కాబట్టి శ్రమలలో దేవుడు తన బిడ్డలకి భద్రత. పేతురును కాపాడింది ఏమిటంటే ప్రార్థన. కాబట్టి ఈ లాక్డౌన్లో లేక ఈ కరోనా వైరస్లో ఈ శ్రమల కాలంలో దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, సంఘాన్ని ఎలా కాపాడతాడంటే ప్రార్థన చేస్తాడు. ప్రార్థనలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రార్థనకి మించినటువంటి శక్తి మరొకటి భూమి మీద లేదు. గైటీని పాస్టర్ గారిని తనకల్ అనేటువంటి ప్రాంతం దగ్గర పోలీసు వారు వచ్చేటప్పుడు అక్కడ రెడ్ జోన్లో పట్టుకున్న అంటే కారు ఆపేసినారు. ఆ పోలీసు వ్యక్తులు వాళ్ళని వేరే స్థలానికి తీసుకెళ్తున్నారంట. ఆ తర్వాత దేవుడు అద్భుతంగా అక్కడ మేము ప్రార్థన చేసినాము, మోకరించి ప్రార్థన చేయటాన్ని బట్టి దేవుడు అక్కడ అనంతపురం జిల్లా అతని ఎస్ఐ ఎవరో పరిచయం అక్కడ రావటం, అక్కడి నుంచి దేవుడు క్షేమంగా ఎక్కడెక్కడికి ఎలాంటి తొందర లేకుండా తీసుకొని వచ్చినాడు. ప్రార్థనల ద్వారా అక్కడ బార్డర్లో 2 వైపులా పాస్ ఉన్నటువంటి వాళ్ళ కొరకు విడుదల పెట్టకుండా వాళ్ళని కోట పంపిస్తున్నారంట. కానీ వీళ్ళకి దేవుడు భద్రత ఇచ్చి క్షేమంగా తీసుకొని వచ్చినాడు. కనుక దేవుని ప్రజలకి దేవుడు భద్రత ఇస్తాడు. ప్రార్థించేటువంటి బిడ్డలకి దేవుడు భద్రత ఇస్తాడు. ఏలియాకు దేవుడు భద్రత ఇచ్చినాడు. షడ్రకు, మెషకు, అబేద్నెగోకు భద్రతనిచ్చినాడు. దానియేలుకు దేవుడు భద్రతనిచ్చినాడు. అలాగే శిరసాలో ఉన్నటువంటి పేతురుకి దేవుడు భద్రతనిచ్చినాడు. అలాగే పౌలు స్త్రీలకు కూడా వారు గుర్తులనేటువంటి దయాన్ని ఎల్లగొట్టు బంధించిన అపోస్తుల కార్యంలో మన విషయాలను 16వ అధ్యాయం చూస్తాం. వారిని బంధించినారు, శిరసాల్లో పెట్టినారు, కాళ్ళు చేతులకు సంఖ్యలు వేసినారు, బండలు బిగించేసినారంట. అయితే చేతులు కాళ్ళు కట్టేసినారు, కానీ వాళ్ళ నోరు కట్టేది. దేవుణ్ణి ఆరాధించినారు, పాటలు పాడినారు, ప్రభుని ఘనపరిచినారు. ఆ సమయంలో దేవాది దేవుడు తన యొక్క సన్నిధి అక్కడ విడుదల చేసినాడు. దూతలను పంపించేసినాడు. భూకంపం కలిగి తలుపులన్నీ తెరవబడ్డాయి. జైలు అధికారి లేక కావలివాడు తన కుటుంబం రక్షింపబడినట్లు మనం చూస్తాం. కనుక శ్రమలో దేవుడు భద్రత నీకు, కీడులో దేవుడు మేలు చేస్తాడు. సమస్యలు కూడా నీ వెలుచున్నావా, భయపడవద్దు. దేవుడు నీతో ఉన్నాడు. ఆయన ఆశ్రయించినటువంటి బిడ్డలకి ఏ మేలు కొద ఉండదని 34వ కీర్తనలు వచ్చి, వారు ఆయన తట్టు చూడగా వెలుగు కలిగింది, వారి ముఖములు ఎన్నడూ కూడా లజ్జింపకపోయిన మాటలు చెప్పవు. కనుక ఈ ఉదయకాలంలో ఈ యుగ సమాప్త సూచనలు జరుగుతున్నటువంటి సంఘటనలు చూచి అధైర్యపడవద్దు. దేవుడు తన యొక్క భద్రత ఆయన బిడ్డలకు ఇస్తాడు. రెండవదిగా జరిగేటువంటి కార్యక్రమాలన్నింటిలో కూడా దేవుడు ముందే చెప్పినాడు. ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుందని ముందు హెచ్చరించినాడు.
సొదొమ గొమొర్రాలను దేవుడు నాశనం చేసేటప్పుడు ముందే అబ్రహాముకు దేవుడు చెప్పాడు. అబ్రహాముకు దేవుడు చెప్పినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా లెక్క చేయలేదు. ఆఖరికి అగ్ని గంధకాలు వచ్చి సొదొమ గొమొర్రాని కాల్చేటప్పుడు కాలిపోయేటప్పుడు దానికి ముందు కూడా ఆ రాత్రి ఆ దినాల్లో లోతు అనేకులకు చెప్పి ఉండవచ్చు, కానీ ఎవరు కూడా ఆయన మాట వినలేదు. అలాగే జలప్రళయం వచ్చేటప్పుడు కూడా నోవహుకు దేవుడు ముందే చెప్పినాడు. నోవహు కూడా ఆ ఓడను తయారు చేసేటప్పుడు ఆ దినాల్లో అందరికీ చెప్పినాడు, ఈ జలప్రళయం వస్తుంది, ఇలాగ భూమి ప్రపంచం అంతా నాశనం కాబోతా ఉంది చెప్పినప్పుడు ఎవరు కూడా ఆయన మాట లెక్క చేయరు. ఈ రోజుల్లో కూడా ప్రభు రాకడ జరుగుతుంది, ఇలాగ యుగ సమాప్తి సూచనలు ఇవన్నీ చెప్పినప్పుడు లోకంలో ఉండేటువంటి మనుషులు నమ్మటం లేదు. కానీ వాక్యములు ఏం రాయబడిందంటే, నమ్మి బాప్తిస్మం పొందిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష. అయితే తను నమ్ముకున్నటువంటి బిడ్డలకు దేవుడిచ్చిన గొప్ప ఆజ్ఞ ఏమిటంటే, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. ప్రకటించే బాధ్యత నీది, ఆత్మను రక్షించే బాధ్యత దేవుడు. అందుకే పౌలు అంటాడు రోమా పత్రికలో, వినుట వల్లనే విశ్వాసం కలుగుతుందంట. చెప్పేవాళ్ళు లేకుంటే వినేవాళ్ళు ఎక్కడని కూడా వాక్యంలో చెప్పబడింది. కనుక నేను దేవుని గురించినటువంటి సంగతులు లోకానికి చెప్పాలి. ఈ రోజుల్లో మనకెంతో అవకాశాన్ని దేవుడు కలిగించాడు. ఎక్కువ సమయం ఇళ్ళ దగ్గరే ప్రార్థన చేసుకున్నటకు దేవుడు కృప చూపినాడు. కాబట్టి దేవుని యందు మీరు నమ్మకం కలిగి ఉండండి, ప్రార్థన చేసుకోండి, ప్రభు మీకు సహాయకుడై ఉంటాడు. ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారమైనటువంటి దేవా, మీ పాదములకు వందనాలు. ఇదిగోనైనా ఈ యుగ సమాప్తిలో జరిగేటువంటి సూచనలు మేము వింటున్నాం. చివరిలో జరిగేటువంటి సంగతులు మా ప్రభు అనేకమైన విషయాలు మేము ధ్యానం చేసుకుంటున్నాం. ఈరోజు 2 విషయాలు. ఒకటి, నేను నమ్ముకున్న బిడ్డలకి భద్రత అనే మాట. రెండవదిగా, నేను నమ్ముకున్నటువంటి బిడ్డలకి లేక ఏది కూడా నువ్వు మరుగు చేయకుండా ముందే చెప్పినావు, హెచ్చరిక చేసినావు. ఈ 2 పాయింట్లు ఈరోజు నాయన మేము ధ్యానం చేసుకున్నాం. ఇంకా అనేకమైనటువంటి విషయాలు రాబోయే రోజుల్లో ధ్యానం చేసుకున్నటకు నీ కృప అనుగ్రహించమని, సిలోయము కుటుంబాన్ని అంతటిని కూడా మీరు దీవించి ఆశీర్వదించమని యేసు శక్తిగల నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను పరలోక పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనను మనందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాతోడై తన చిత్త ప్రకారం తన నామ మహిమార్థమై నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. మరొక విషయము పిల్లరా, వారంలో మనకి మంగళవారము స్త్రీల మైత్రి ఉంటుంది. పాస్టర్ గారు సెల్ కాన్ఫరెన్స్ ద్వారా మీకు వాక్యాన్ని అందిస్తారు. ఉదయం 10:30 గంటలకు స్త్రీలైన వారందరూ కలుసుకుంటున్నారు. ఇంకా ఎవరికైనా తెలియకుంటే వారికి కూడా చెప్పి ఈ స్త్రీల మైత్రిలో జాయిన్ అయ్యేటట్లు చూడవలసిందిగా మనవి. రెండవది, ప్రతి బుధవారం కూడా జూమ్ యాప్లో సాయంకాలం 5:30 నుంచి 6:30 వరకు 1 అవర్ ఆ ప్రార్థన జరుగుతూ ఉంది. కనుక ఈ ప్రార్థన సమావేశంలో కూడా మీరందరూ కూడా పాలు పొంది దైవాశీర్వాదాలు పొందండి. జూమ్ యాప్లో చాలామంది రావటం లేదు. దయచేసి మీరు సమయం వృధా చేసుకోకుండా మన సంఘం ద్వారా జరిగేటువంటి కార్యక్రమాల్లో పాలు పొందండి. ఇంకా అనేకులు మీ చుట్టూ ఉన్నటువంటి వారిని కూడా ప్రోత్సహించి ఈ వాక్యం వినేటట్లు యూట్యూబ్లో ఆదివారం వచ్చే వాక్యము, అలాగే స్త్రీల మైత్రి ద్వారా వచ్చే వాక్యము, బుధవారం వచ్చేటువంటి జూమ్ యాప్ ద్వారా వచ్చే వాక్యము అందరూ కూడా వినేటట్లు మీరు ప్రోత్సహించండి. ఈ రోజుల్లో మనం అనేక ఆత్మలు మునుపు కంటే ఇప్పుడు ఎక్కువగా దేవుడి సన్నిధికి నడిపించేదానికి అవకాశం మనకి దేవుడు ఇచ్చినాడు. కాబట్టి ప్రజలను ఎంకరేజ్ చేయండి. మీ చుట్టుప్రక్కల ఇళ్ళ ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళకు కూడా చెప్పండి, ఆ యొక్క వాక్యం వినేటట్లు ప్రోత్సాహపరచండి. అలాగే మీకు చివరిలో ఒక నెంబర్ ఇవ్వబడుతుంది, ఫోన్పే నెంబరు. దానికి కానుకలు మీరు ఆరాధన జరిగేటప్పుడే కానుకలను సమకూర్చుకోండి. ఒకవేళ దగ్గర ఉన్నటువంటి వారు మేము నీళ్ళకు వచ్చినప్పుడు ప్రార్థన చేసినప్పుడు కానుకలు ఇవ్వచ్చు. లేకున్నట్లయితే ఫోన్పే నెంబర్లో మీ యొక్క అమూల్యమైనటువంటి కానుకలు, దశమ భాగాలు పంపి దైవాశీర్వాదాలు పొందవాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని
అత్యధికంగా ఆశీర్వదించి దీవించుగాక. అందరికి వందనములు, సెలవు. హల్లెలూయా.